అందరికీ నమస్తే అండి. సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. ఇది చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం మైదా అనేది వేయాలి. నేను ఈ గాజు బౌల్తో మైదా తీసుకున్నానండి. దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేయాలి. నెయ్యి కొంచెం వేడి చేసుకోవాలి. మనం ఈ మైదా పిండిలో వేడి చేసిన నెయ్యిని ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది వేసి సాఫ్ట్గా కలుపుకోవాలి. అందులో మనం వాటర్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో పల్లీలు అనేది వేయించి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలను కూడా చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేయాలి. పల్లీలు తీసిన కళాయిలోనే మనం గోధుమ రవ్వ కూడా వేయించి పక్కన పెట్టాలి. కొబ్బరి తురుము అనేది ఒక బౌల్లో వేసాక మిక్సీ జార్లో చట్నీ పప్పుకు కొంచెం పల్లీలు, ఇలాచి, బెల్లం, గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయ్యాక బౌల్లో ఉన్న కొబ్బరి తురుములో ఇది కూడా వేయాలి. గోధుమ రవ్వ కూడా చల్లారాక అది కూడా దీంట్లో వేయాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయ్యాక పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో మనం పిండిని అనేది ఒకసారి కలుపుకోవాలి. దాన్ని పూరీల్లా మనం చేసుకోవాలి. ఈ విధంగా అయ్యాక మనం ప్రిపేర్ చేసిన దాన్ని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది వేయాలి. వాటర్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయాలి. మొత్తం కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కొంచెం దగ్గరికి నొక్కాలి. ఈ స్పూన్తో మనం ఇట్లా డాట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసింది దాంట్లో వేయాలి. సిమ్లోనే ఉంచాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వస్తే బాగుంటుంది. ఎంతో టేస్టీ కజ్జికాయలు అనేవి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.